ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఆదికాండము 47వ అధ్యాయము 27వ వచనంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషెను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి అని చెప్పి వ్రాయబడిందండి. మనం పైన వచనాల్లో చూసినట్టయితే ఐగుప్తు దేశంలో ఎంతో భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశ ప్రజలు వాళ్ళ ఆస్తిని, వాళ్ళ పశువులన్నిటిని యోసేపుకిచ్చి వారు ధాన్యం కొనుక్కున్న వారిగా మనం చూస్తామండి. ఐగుప్తులో ఎంత కరువు వచ్చినప్పటికీ ఐగుప్తు దేశంలోని గోషెన్‌లో మాత్రము సమృద్ధి ఉందండి. ఎందుకంటే అక్కడ దేవుని నమ్ముకున్న ఇశ్రాయేలీయులు ఉన్నారు కాబట్టి, వారి నిమిత్తము దేవుడు అక్కడ మాత్రం ఎటువంటి కరువు లేకుండా వారిని, వాళ్ళ పిల్లలను పోషిస్తూ వారి మధ్యలో ఉండి వాళ్ళని విస్తరింపజేసి, వాళ్ళు ఆస్తి సంపాదించుకునేలాగా చేశారండి. అదే విధంగా ఈరోజు మనలో కూడా చాలామంది దేవుణ్ణి నమ్ముకొని, అయ్యో! ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది. ఎటువంటి అభివృద్ధి లేదు. ఎటువంటి విస్తరణ లేదు. ఎటువంటి ఫలింపు నా జీవితంలో లేదు. ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి బాధపడే వారిగా ఉన్నారేమో. కానీ మనము దేవుణ్ణి నమ్ముకున్నాము కాబట్టి, ఆ రోజు ఎలాగైతే దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని బట్టి ఐగుప్తు మొత్తంలో కరువొచ్చినప్పటికిని గోషెన్‌లోని ప్రజలను మాత్రము దేవుడు ఎలాగైతే పోషించి వాళ్ళను సమృద్ధి కలుగజేసి ఎలాగైతే విస్తరింపజేశాడో, అదే దేవుడు మనము దేవుని పైన నమ్మకం పెట్టుకున్నట్టయితే, ఆయనను ఆశ్రయించినట్టయితే మనల్ని సిగ్గుపరచనీయడండి. అదే దేవుడు మన జీవితంలో ఏదైతే లేమి ఉందో, కలిమి ఉందో, ఆ పరిస్థితిని కూడా తీసివేసి దేవుడు సమృద్ధి గల చోటుకు మనల్ని నడిపించి, మనల్ని సమృద్ధినిచ్చి, మనల్ని అభివృద్ధి పరిచి, మనల్ని ఆశీర్వదించే దేవుడే ఉన్నాడండి. కాబట్టి దేవుని పైన నమ్మకం పెట్టుకొని, ఆయన యందే మనం నమ్మకం ఉంచుకొని మన జీవితాన్ని ముందుకు కొనసాగించినట్టయితే, దేవుడు మనల్ని సర్వ సమృద్ధిలోకి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.